ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని దగ్గర కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభ. ఏ పాటి వారమయ్యా, మీ దృష్టిలో మేము ఉండడానికి మాకున్న అర్హత ఏముందయ్యా? మాకున్న గొప్ప గొప్పవాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వారు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్లో మరణించారని, గాయాల పాలయ్యారని, యుద్ధాల్లో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు నా ప్రభ ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరు మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు, మేము ఎన్ని అలారంలు పెట్టుకొని ఎంతమందికి చెప్పినా ఆ మెలకువ మీరిస్తేనే నా తండ్రి, మీరు తట్టి లేపితేనే నా ప్రభ పూర్తి మెలకువ కలిగి నా తండ్రి మనస్ఫూర్తిగా మీతో మాట్లాడగలమయ్యా. దయగల దేవా, ప్రతి ఒక్కరిని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా. ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో నూతన శాంతి, నూతన సమాధానం ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ నూతన దినంలో మీ తలంపులు, నూతన తలంపులు నా ప్రభా మాకు అనుగ్రహించండి. మీ వాక్యం నుండి తప్పిపోకుండా వాక్యం ప్రకారం నడుచుకోవాలి అనే స్థిరమైన హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో మీ బలము, మీ శక్తిని నా ప్రభా మాకు అనుగ్రహించండి. ఈ లోకంలో మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని పౌష్టికాహారం అని నా ప్రభా ఎన్ని విధాలుగా మేము ఆహారం తీసుకున్నా ఆ బలం సరిపోదయ్యా. ఆ బలము, శక్తి మీరిస్తేనే నా తండ్రి, మీ బలం అయితేనే నా ప్రభా మేము ఉత్సాహంగా ఉండగలుగుతాం నా తండ్రి. మీ బలము, మీ శక్తి అయితేనే మా పనులు మేము చక్కగా చేసుకోగలం. మీ బలం అయితేనే నా ప్రభు మేము నా తండ్రి నిరుత్సాహపడకుండా నా ప్రభ, బలహీన పడకుండా నా తండ్రి 24 గంటలు నా ప్రభ మేము ఇంకా చురుకుగానే పని చేయగలుగుతాం నా తండ్రి. దయగల దేవా, మోషే గారికి నా తండ్రి అంత వయసు వచ్చినా సరే నా ప్రభ కాళ్ళల్లో సొత్తు తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదంటే ఆ బలము, శక్తి ఇచ్చింది మీరే కదా నా ప్రభు. మోషే గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా. దయగల దేవ, ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ఈ నూతన దినంలో నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యం నా తండ్రి, నూతన తలంపులు నా ప్రభు మాకు అనుగ్రహించి నా తండ్రి. మీ మాట ప్రకారం నడుచుకునే బుద్ధిని నా ప్రభు మాకు అనుగ్రహించండి, ప్రసాదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈ లోక అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ మాట చొప్పున నా ప్రభ తప్పిపోకుండా నా తండ్రి ఎంత జాగ్రత్తగా నడవాలో ఆ జ్ఞానాన్ని గ్రహింపు నా ప్రభ మాకు అనుగ్రహించండి. ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన ప్రభ వారు ఏ స్థితిలో ఉన్నారు, వారి ఆత్మీయ స్థితి ఎలా ఉంది, వారు ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు, ఇంకా ఎందుకు సమస్యల్లోనే బ్రతుకుతున్నారు, ఇంకా ఎందుకు ఆ సమస్యల నుంచి బయట పడలేకపోతున్నారు, ఆ గ్రహింపు నా ప్రభ మీరిస్తేనే నా తండ్రి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నా ప్రభ ఏ విషయంలో జారిపోతున్నారు, ఏ విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తిస్తున్నారు, వారి క్రియలు ఎలా ఉన్నాయి, వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా, వాక్యానుసారంగా ఉన్నాయా అనేది నా ప్రభ బిడ్డలు గ్రహించుకునేలా నా తండ్రి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి పశ్చాత్తాపపడే హృదయాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. క్షమాపణ అడగాలయ్యా, వారి హృదయాన్ని కుమ్మరించి నా తండ్రి చేసిన తప్పు నా ప్రభు గ్రహించుకుని పశ్చాత్తాపపడే హృదయాన్ని కన్నీటితో మీ పాదాల దగ్గర
ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాన్ని, నూతన హృదయాన్ని నా ప్రభా మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అతిక్రమంలో దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమ పొందును అని మీరు చెప్పిన మాట ప్రకారం నా తండ్రి, ఒకవేళ నా తండ్రి తెలుసు తెలియకో అతిక్రమములు చేసి దాచిపెడుతున్నారేమో, మీ సన్నిధిలో ఒప్పుకోవాలని మీరు చెప్పిన మాట గ్రహించలేకపోతున్నారేమో, దయగల దేవా ఈ లోక అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా, ప్రతి ఒక్కరు వారు చేసిన ప్రతి పని నా ప్రభ, ప్రతి క్రియలు నా ప్రభ, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించిన ప్రతిదీ కూడా నా తండ్రి మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. ఆ ఒప్పుకోవడం వల్ల నా దేవుని కనికరం నా మీదకి వచ్చింది కదా అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ నూతన దినంలో మేము ఏ పని చేయాలి, ఎలా ఆలోచించాలి, ఏ దారిలో నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, మేం చేసిన క్రియల వల్ల మీ నామానికి అవమానం రాకుండా మా క్రియల వల్ల మీ నామానికి ఎలా ఘనత తీసుకురావాలి అనే జ్ఞానం, ఆలోచనలు నా ప్రభా మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చిందని ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నారు కానీ అసలు ఎందుకు ఆ సమస్య వచ్చింది, ఎక్కడో నేను జారిపోతున్నా, ఏదో విషయంలో వాక్యం నుండి నా వాళ్ళు తప్పిపోతున్నారు, నా ఇంట్లో వాళ్ళు ఏదో విషయంలో నా తండ్రి మనసు గాయపడేలా ప్రవర్తిస్తున్నారు అని గ్రహించుకోలేకపోతున్నారయ్యా. సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారయ్యా. దయగల దేవ ప్రతి ఒక్కరికి ఈలోక జ్ఞానాన్ని తీసివేసి, ఈలోక వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి, వారి తప్పు వారు తెలుసుకుని గ్రహించుకునే జ్ఞానాన్ని నా ప్రభా, జ్ఞాపక శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆటంకాలు అడ్డంకులు నా ప్రభ, ఇబ్బందులు ఇరుకులు ఎదురైనా సరే యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామని. ఒక్క చిన్న సమస్య, చిన్న డిస్టర్బెన్స్ వస్తేనే నా ప్రభ తట్టుకోలేకపోతాం నా తండ్రి. ఆ రోజంతా నా ప్రభ ఆలోచిస్తూనే ఉంటాం కానీ ఒక్క దినం అంతే నా తండ్రి, ఒక్క రోజులోనే నా ప్రభ ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. బిడ్డలు, ఆస్తిపాస్తులు, స్నేహితులు, బంధువులు అందరిలో నా ప్రభ అందరినీ పోగొట్టుకుని ఒంటరి వాడయ్యాడు. అయినా సరే భయపడలేదయ్యా, అవిశ్వాసికరమైన మాటలు మాట్లాడలేదయ్యా యోబు గారు. అంత గొప్ప ధన్యత నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా అయినా సరే మీరు పక్షపాతి కాదయ్యా. ఎవరెవరు సమస్యలు చూసి కృంగిపోతున్నారు, ఎవరెవరు వారికి ఉన్న ఇబ్బందులు చూసి నలిగిపోతున్నారు, ఎవరెవరు నా తండ్రి పరిష్కారం దొరక నా ప్రభ సతమతమైపోతున్నారు, ప్రతి ఒక్కరిలో ఉన్న భయాన్ని, టెన్షన్ని నా ప్రభ తీసివేసి నా తండ్రి యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని నా ప్రభ మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య ఏదైనా సరే నా తండ్రి ఖచ్చితంగా పరిష్కరిస్తాడు. నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి? నా తండ్రి చిత్తం లేకుండా ఏది నా దాకా రాదు కదా. నేనేదో నీతిమంతురాలను, నేనేదో భక్తి గలదాన్ని కాదు, అయినా నా తండ్రి పక్షపాతి కాడు కదా అని మీ మనసు నా ప్రభా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సమస్యలు చూసి భయపడకుండా, టెన్షన్ పడకుండా, ఈ రోజు కాకపోతే రేపటికైనా నా తండ్రి నా సమస్య పరిష్కరిస్తాడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరిలో నూతనంగా కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు, మీరెంత క్షమించారు, మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు నా తండ్రి, మీరెంత నా ప్రభు క్షమించి ప్రేమించారు నా తండ్రి, ఎంత జాలిపడ్డారు. ఆ మనసే నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి. మీరెలాగ నా తండ్రి దేవుని దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్లారు నా ప్రభు, మమ్మల్ని కూడా నా తండ్రి ఆ రీతిగా వర్ధిల్ల చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ లోక అవసరతలు నా తండ్రి, ఈ లోక సమస్యల గురించి మేము ఆలోచిస్తున్నాం కానీ మీ దయ మేము పొందుకోవాలి, మనుషుల దయ కూడా మాకు కావాలి అని గ్రహించుకోలేకపోతున్నామయ్యా. అంత గొప్ప సర్వ సృష్టికర్త తండ్రి మీకు తండ్రిగా ఉన్నప్పుడు ఆ మహిమనంతా విడిచిపెట్టి నా తండ్రి ఒక మామూలు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి నా తండ్రి దేవుని దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్లారయ్యా. ఎంత తగ్గించుకున్నారు, ఎంత ఓర్పు నా తండ్రి, ఎంత వినయం నా ప్రభు. శిష్యుల పాదాలు, మనుషుల పాదాలు కడిగారయ్యా.
ఎంత గొప్ప నా తండ్రి తగ్గింపయ్యా. ఆ తగ్గింపే మా అందరికీ అనుగ్రహించండి. ఆ ఓర్పుని మా అందరికీ అనుగ్రహించండి. ఆ వినయం విధేయత కలిగి ఎలా జీవించాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవా, మీరెంత పరిశుద్ధంగా జీవించారు, మీరెంత పవిత్రంగా జీవించారు. ఆ పరిశుద్ధత నా ప్రభ మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. అపవిత్రత మాలో నుంచి తీసివేసి నా తండ్రి పవిత్రంగా ఎలా జీవించాలి, పరిశుద్ధంగా నా తండ్రి మా క్రియలు కూడా నా ప్రభ పవిత్రంగా ఉండాలి. మా తలంపులు కూడా పవిత్రంగా ఉండేలా నా తండ్రి మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరు ఆత్మీయతలో నా ప్రభ బలహీనులైపోతున్నారు నా తండ్రి, ఈ నూతన దినంలో నా ప్రభ ప్రార్థనలో ఇంకా వెనకబడిపోతున్నారు. ఒకప్పుడు ఎంతో ఆసక్తితో ప్రార్థన చేసేవారు, ఎక్కువ సమయం గంటల గంటలు ప్రార్థన చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నా తండ్రి ఆ ఆసక్తి ఎటు వెళ్ళిపోయిందో, ఆ గంటల గంటల సమయం ఎటుపోయిందో నా తండ్రి, కాసేపు కూడా ప్రార్థన చేయలేకపోతున్నానే అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల ఆశ చూపున నా తండ్రి కోల్పోయిన ఆసక్తిని తిరిగి నూతనంగా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. మీ బాహుబలం తక్కువైంది కాదు కదా నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని చెప్పిన దేవా, మీ కనికరం మేము పొందుకోవాలంటే మొదట మా తోటి వారి మీద మేము కనికరపడాలిగా నా తండ్రి. ఆ గ్రహింపు మా అందరికీ అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభు మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు నా తండ్రి మాకు అనుగ్రహించండి నా తండ్రి. దీర్ఘ శాంతముతో మమ్మల్ని మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఆశీర్వదించిన బిడ్డలుగా నా ప్రభు మేము బ్రతికేలా మా జీవితాలు మార్చమని అడుగుచున్నామయ్యా. ఆత్మీయతలో బలహీనులు కాకుండా నా తండ్రి, ప్రార్థనలో నా ప్రభు ఎవరు కూడా బద్ధకస్తులుగా ఉండకుండా నా తండ్రి మెలకువ కలిగి మీరు ప్రార్థించమన్నారు నా తండ్రి. ఎవరిని మృంగుదనా అనే అపవాది తిరుగుతూ ఉంటాడప్ప, మీరు మెలకువ కలిగి ప్రార్థించండి అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు గ్రహించాలయ్యా. ప్రతి ఒక్కరు పట్టుకొని నా తండ్రి పట్టుదలతో నా ప్రభు ప్రార్థన చేసే హృదయాలని మాకు అనుగ్రహించండి. ఏలియా గారు నా ప్రభు ఆసక్తితో ప్రార్థన చేస్తే నా ప్రభు 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపారయ్యా. ఎంత ఆసక్తి నా ప్రభు. ఏలియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన ఆశ నా తండ్రి అలా ఆసక్తిగా ప్రార్థన చేయాలని, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని, మెలకువ కలిగి ప్రార్థన చేయాలని, భారము కలిగి ప్రార్థన చేయాలని ఆశయ్య. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మాలో ఉన్న బద్ధకాన్ని నిద్రమత్తును తీసివేసి నా తండ్రి మనస్ఫూర్తిగా నా ప్రభ పట్టుదల కలిగి ప్రార్థన, ఆసక్తి ప్రార్థన, మెలకువ కలిగి ప్రార్థించే హృదయాలు నా ప్రభ మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సమయాన్ని వృధా చేసుకోకుండా ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆ జ్ఞానాన్ని, ఆ బుద్ధిని నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మా సొంత ఆలోచనతో మేము ముందుకెళితే ఖచ్చితంగా మేము నష్టాలు నా తండ్రి, ఖచ్చితంగా మాకు కష్టాలు ఎదురవుతాయి, ఖచ్చితంగా మా అడుగు ఇరుకున పడిపోయింది అయ్యా. కానీ మీ ఆలోచన మాకిచ్చి ముందు మీరుండి మమ్మల్ని నడిపిస్తేనే సరైన దారిలో మేము నడుస్తాం నా తండ్రి. నడిపిస్తారయ్యా మీరు. మీకే స్తోత్రం నా తండ్రి. మాకున్న ఆలోచన నా ప్రభ తీసివేసి మీ తలంపులే మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. మొదట వారు ఎక్కడ జారిపోతున్నారు తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పులు నా తండ్రి తెలియదయ్యా. బిడ్డలు తెలుసో తెలియకో బిడ్డలు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో గొప్పదాన్ని, నేనేదో నీతిమంతురాలను కాదు నా తండ్రి. దయగల దేవా, బిడ్డలు తెలుసో తెలియకో చేసిన తప్పులు క్షమించి నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభ ప్రతి ఒక్కరు వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి క్రమక్రమంగా బిడ్డలు అభివృద్ధి చేయమని అడుగుచున్నామయ్యా. యాకోబు గారి చేతి పనిని మీరు ఆశీర్వదించారు, క్రమక్రమంగా అభివృద్ధి చెందారయ్యా. యాకోబు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి.
ఎవరెవరైతే పని చేసే ఓపిక అయితే ఉంది కానీ పని దొరకట్లేదమ్మా అని బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని నా ప్రభా ఈ నూతన దినంలో పొందుకునేలా మీ కృప అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. వంట పని కోసం అమ్మా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, ఎంతో మందిని అడిగాను, ఎంతో మందికి ఫోన్ చేశాను, ఒక్కరు కూడా పని ఇవ్వట్లేదమ్మా. ఎవరైతే బ్రదర్ బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాన్ని విడిచిపెట్టి బిడ్డలను విడిచిపెట్టి నా తండ్రి అంత దూరం ప్రయాణం చేసి పని కోసం వచ్చానని చెప్పినప్పుడు సమస్తము ఎరిగి ఉన్నదేవా, మీరు తప్ప నా ప్రభా బిడ్డకి ఎవరు తోడుగా ఉంటారయ్యా. మనుషుల సహాయము వ్యర్థమన్నారు, మనుషుల నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పారు కదయ్యా. మాట ఇస్తే మాట తప్పరు కదయ్యా మీరు. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డకు నా ప్రభా మంచి జీతంతో నా తండ్రి పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా సెలెక్ట్ అవ్వట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు, సెలెక్ట్ అయినా కూడా మరలా కాల్ చేస్తామన్నారు, కాల్ చేయలేదని ఎవరైతే బాధపడుతున్నారు, దయగల దేవా ఎందువల్ల నా ప్రభా మరి ఆలస్యమైందో మీకు తెలుసు, ఎందువల్ల డిలే అవుతుందో సమస్తము మీకు తెలిసిన దేవా. ఒకవేళ బిడ్డలు తెలుసో తెలియకు ఏదైనా విషయంలో జారిపోతుంటే మొదట బిడ్డలు సరిచేసి పని చేసే ఓపిక, శక్తి, జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి వారు చేయదగిన పనిని, ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా చదువుకుంటున్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ఇన్స్టిట్యూట్లకి వెళ్ళేవాళ్ళు నా తండ్రి ఎవరైతే చదువుకుంటున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి వారికున్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి నా తండ్రి మీ జ్ఞానాన్ని నా ప్రభా, నూతన జ్ఞానాన్ని, నూతన చురుకుదనాన్ని, నూతన జ్ఞాపక శక్తి నా ప్రభా ఎంత కష్టపడి చదివినా సరే, ఎన్ని గంటలు చదివినా అది గుర్తుండకపోతే అదంతా వ్యర్థమే కదా తండ్రి. ఈలోక జ్ఞానంతో చదివితే బిడ్డలకు గుర్తుండదయ్యా. అంతా మర్చిపోతే ఎగ్జామ్స్ లో రాయలేరు కదా నా ప్రభా, మరలా ఫెయిల్ అవుతారు నా తండ్రి. ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దయ్యా. దయగల దేవా చదువుకున్న ప్రతి బిడ్డలకు నా తండ్రి సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి. జ్ఞాపక శక్తి నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అడిగే ప్రతి వారు నా తండ్రి మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారు నన్ను అడగండి, వాళ్ళు నమ్మకంతో అడగాలని మీరు చెప్పారు నా తండ్రి. మీరు నా తండ్రి అనుమానం లేకుండా అవిశ్వాసంతో అడగొద్దు అని మీరు చెప్పారు నా తండ్రి. దయగల దేవ నమ్ముచున్నాం నా తండ్రి, విశ్వాసం ఉంచుతున్నాం నా ప్రభా. మీరు మాత్రమే ధారాళముగా జ్ఞానం ఇవ్వగల తండ్రి నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా వారికి కావలసిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. చురుకైన భాగ్యాన్ని నా ప్రభా ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి. మానసికంగా ఎవరైతే నా తండ్రి బిడ్డలు బాధపడుతున్నారో నా ప్రభా, మానసికంగా ఎదుగుదల లేకుండా చిన్న బిడ్డలు ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారు, తెలుసో తెలియకో నా తండ్రి తల్లిదండ్రులు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే వారు చేసిన తప్పు బిడ్డలకు నా ప్రభు బిడ్డల దాకా రాకుండా కనికరపడమని అడుగుచున్నాం నా తండ్రి. మానసికంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు సరిచేయమని అడుగుచున్నామయ్యా. వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉంటామని అడుగుచున్నాం. ఏ ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా తీసుకురమ్మని అడుగుచున్నాం. మీ కాపుదల ఉంటే చాలు నా ప్రభ, బిడ్డలు క్షేమంగా వస్తారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీరే ఆలోచన ఇచ్చారు. మీరు ముందుంటేనే కదా నా తండ్రి బిడ్డలు వ్యాపారం చక్కగా చేసుకోగలరు. ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైన లాభాల్లోకి నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. ఒకవేళ నా తండ్రి బిడ్డలు తెలుసు తెలియకు దారి తప్పారేమో తెలియదయ్యా. తెలిసి తెలియని జ్ఞానం కదా నా తండ్రి. బిడ్డలు తెలుసో తెలియకో చేసిన తప్పుడు దయతో క్షమించిన తండ్రి. నష్టాలు నడిచే వ్యాపారాన్ని లాభాల్లోకి నడిపించమని, ఎలా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఆ జ్ఞానాన్ని, గ్రహింపును నా ప్రభ, ఆ తెలివితేటలు నా ప్రభ మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని బ్రాంచెస్ని నా ప్రభ విస్తరించినా సరే గర్వం, అహంకారం అనేది ఎవరికి రాకుండా ఏ స్థితిలో నుంచి మీరు తీసుకొచ్చారు, ఏ స్థితిలో నుంచి మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేశారు, ఏ స్థితిలో నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లారు, ప్రతిదీ కూడా మీరు చేసిన ప్రతి కార్యము బిడ్డలు గుర్తుపెట్టుకోవాలని ప్రతి దినము నా తన జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి.
అలాగే నా ప్రభ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నామయ్యా. విత్తనాలు వేసి వర్షాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నా తండ్రి, తెలుసో తెలియకో బిడ్డలు నా ప్రభ, ఒకవేళ తెలుసో తెలియక లోకస్తుల్లాగా ప్రవర్తిస్తుంటే తెలియదయ్యా. ఈ లోక జ్ఞానం పెరితనంగా నా తండ్రి, సమస్తము చేయగల శక్తి గల తండ్రి మీరే అని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారయ్యా. తెలియదయ్యా, బిడ్డలు తెలుసో తెలియకో చేసిన వారి ప్రవర్తన క్షమించి నా తండ్రి, వారి మీద దయించి నా ప్రభ, విత్తనాలు వేసి ఎవరైతే పంట వేశారో ప్రతి ఒక్కరి పొలానికి నా తండ్రి కావలసిన సమృద్ధి వర్షాన్ని నా ప్రభ మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏలియా గారు ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపారు. తిరిగి మరలా ప్రార్థించినప్పుడు వర్షం కోసం అరచేతి అంత మేఘంతో అంత సమృద్ధి వర్షాన్ని పంపించిందేవా. మీకే స్తోత్రం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైతే కానే కాదయ్యా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. మీరు తప్ప ఎవ్వరూ చేయలేరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఏలియా గారు అంత గొప్పవారం కాదయ్యా. వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా నా తండ్రి మీరు పక్షపాతి కారు కదయ్యా. వర్షాల వల్ల నా తండ్రి, వర్షాలు లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, వేసిన పంట వేసిన విత్తనాలు ఎండిపోతున్నాయో నా ప్రభ, సమృద్ధి వర్షాలు నా తండ్రి బిడ్డల మీద దయించి నా తండ్రి, తెలిసి తెలియక చేసిన తప్పులే నా తండ్రి దయతో క్షమించి నా తండ్రి, కనికరపడి నా ప్రభ. మనుషులైతే ఎన్నో వార్తలు చెప్తారు, ఎన్నో మాటలు చెప్తారు, ఎంతో భయపడతారు. కానీ మనుషుల మాటలు వ్యర్థమన్నారు, మనుషుల సహాయం వ్యర్థమన్నారు నా తండ్రి. మాటలైతే చెప్పగలరు కానీ వర్షాన్ని అయితే రప్పించలేరు కదయ్యా. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. దయగల దేవ, ఎవ్వరికి ఎలాంటి అనారోగ్యం కలగకుండా పంట వేసిన వాళ్ళు నా తండ్రి, ఆ పొలంలో పనిచేసే వాళ్ళకు కూడా, వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. విస్తారమైన వర్షాలు బిడ్డలకు అనుగ్రహించి వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా కృప చూపించి మనం అడుగుచున్నామయ్యా. ప్రపంచమంతా కరువు ఉందయ్యా, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. అంత గొప్ప ధన్యత నా తండ్రి మీరు ఆశీర్వదిస్తే. దయగల దేవ, మీ బిడ్డలు నా తండ్రి, వారు మీ మీద నా ప్రభ ఆధారపడ్డ ప్రతి బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నా ప్రభ మీ ప్రేమ తెలుసుకోలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో తెలియదయ్యా, తెలిసి తెలియని ఈ లోక జ్ఞానంతో నా తండ్రి తెలియదయ్యా. బిడ్డల మీద దయించి నా తండ్రి సమృద్ధి వర్షాలు పంపించమని కురిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నారు, ఆపరేషన్లో అయి హాస్పిటల్లో ఉన్నారు నా తండ్రి. అనేక నా ప్రభ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులే నా తండ్రి మీరు గద్దిస్తున్నారు నా తండ్రి, మీరు సరి చేసుకోమని హెచ్చరిస్తున్నారు. అయినా సరే నా ప్రభు లక్ష్య పెట్టలేదేమో నా తండ్రి, తెలియదయ్యా. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పులు వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులమో, మేమేదో భక్తి గలవాళ్ళు అని కాదు నా తండ్రి. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, గర్భాశయ క్యాన్సర్ గడ్డలతో అనేక రకాల క్యాన్సర్లు నా తండ్రి, ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు, లివర్ ప్రాబ్లం నా తండ్రి, పక్షవాతంతో, నరాల బలహీనత, జీర్ణ సమస్యలతో, గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, బీపీ షుగర్తో బాధపడేవాళ్ళు నా తండ్రి, బలం లేక నా తండ్రి, మరి కాళ్ళల్లో బలం లేక నా తండ్రి, కాళ్ళల్లో శరీరంలో బలహీనత కలిగిన ప్రభ, శరీరంలో సత్తువ లేక నా ప్రభ, ఎవరైతే బలహీనంగా ఉన్నారో నా తండ్రి, దయగల దేవ, తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు నా ప్రభ సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చి నా తండ్రి, ఈ నూతన దినంలో నూతన స్వస్థత బిడ్డలు పొందుకోవాలి. నూతన బలము, కాళ్ళల్లో నూతన సత్తువ నా ప్రభ, కండరాల్లో నూతన బలము పొందుకుని నా ప్రభ, మీ పరిశుద్ధ గ్రంథంలో మీ బిడ్డలు నా తండ్రి, మీ శిష్యులయ్య మిమ్మల్ని వెంబడించే బిడ్డలు నా తండ్రి, మీ స్నేహితులు నా ప్రభ ఒక్క మాట పలికినందుకు, యేసు నామంలో లేచి నడువని నా ప్రభ ఒక్క మాట పలికినప్పుడు నా తండ్రి
కండరాలు నా ప్రభ చీల మండలాల్లో నా తండ్రి నూతన బలము శక్తి పొందుకొని దిగ్గున లేచి నిలబడి నడిచారయ్యా అనేక మంది నా తండ్రి. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా, వారి గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారయ్యా దయగల దేవ. ఎన్నో సంవత్సరాల నుంచి మంచంలోనే ఉంటున్నారేమో, ఎన్నో హాస్పిటల్స్ తిరిగానేమో, ఎంతో మెడిసిన్ వాడారేమోనయ్యా, తెలియదయ్యా. ఎంత మెడిసిన్ వాడినా, ఎంత సీనియర్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఆ స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే కదా నా తండ్రి. మీరు స్వస్థపరిస్తేనే బిడ్డలు నూతన బలము పొందుకుంటారయ్యా. బిడ్డలు తెలుసో తెలియకో చేసిన తప్పులు క్షమించిన తండ్రి, వారి మీద కనికరపడిన ప్రభా, పసిపిల్లల కాడ నుంచి ముసలివాళ్ళ వరకు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా ప్రభా, యేసు నామములో సంపూర్ణ స్వస్థత బిడ్డలు పొందుకొని నా ప్రభా, నూతన ఆరోగ్యం, నూతన బలము, నూతన మనసు, నూతన జీవితం నా తండ్రి, నూతన ఆయుష్ నా ప్రభా బిడ్డలు పొందుకునేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు సాక్షులుగా బిడ్డలు నిలబడాలయ్యా. మీరు మాత్రమే స్వస్థపరచగల దేవుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలయ్యా. మీ నామానికి మహిమ ఘనత రావాలి నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో నా తండ్రి, మొదట మీరు చెప్పిన మాటకి బిడ్డల లోబడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఆ బంధానికి మీరిచ్చిన ప్రాముఖ్యత నా ప్రభా, వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నారు నా తండ్రి. అంత ఘనపరిచిన ఆ బంధాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరూ ఎంతో ఘనంగా చూసే హృదయాలు నా ప్రభా బిడ్డలకు ఇచ్చిన తండ్రి. ఒకవేళ బిడ్డల లోకంలో ఉంటే వారిని సరిచేసి నా తండ్రి, తెలియదయ్యా, తెలిసి తెలియక నా తండ్రి లోకంలో జీవిస్తున్నారు, తెలియదయ్యా. బిడ్డలు సరిచేసి నా ప్రభా మీ చిత్తంలో వారి వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే విడిపోయిన భార్యాభర్తలు నా తండ్రి, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన తండ్రి, సమాధానపడే హృదయం, తగ్గించుకునే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు ఇచ్చిన తండ్రి. మరొకసారి నా ప్రభా బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో, ప్రార్థించుకొని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, ఎందువల్ల మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకోలేకపోతున్నారు మీకు మాత్రమే తెలిసి ఇంకా ఎక్కడో జారిపోతున్నారు. ఇంకా ఏదో విషయంలో లోకంలోనే జీవిస్తున్నారేమో, ఇంకా ఏదో విషయంలో నా తండ్రి, ఏదో వారి క్రియలలో నా ప్రభా వాక్య ప్రకారం వారి క్రియలు లేవేమో నా ప్రభా, ప్రతి ఒక్కరికి గ్రహింపించి వారిని వారు సరిచేసుకునే జ్ఞానాన్ని, మీ ఎడల భయము భక్తిని బిడ్డలకు కలిగించి, ఓర్పు సహనాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాలు తెరవమని అడుగుచున్నామయ్యా. మీ బిడ్డలు కదయ్యా, మీ పాదాల దగ్గరకు వచ్చారు కదా నా తండ్రి. మీ వద్దకు వచ్చి వారిని మీరు ఎంత మాత్రమును త్రోసివేయనని చెప్పారు కదా నా ప్రభా. మాట ఇస్తే మాట తప్పని దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగిన జీవితం, మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించే హృదయాలు నా ప్రభు మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి గర్భాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నామయ్యా. ఎవరూ కూడా నా ప్రభు గర్భం నా తండ్రి గర్భఫలాన్ని పోగొట్టుకోకుండా నా తండ్రి, ఎవరికి మిస్క్యారేజ్ అవ్వకుండా నా ప్రభు బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి అయ్యా. లోకాలోకి బిడ్డలు పడిపోకుండా నా తండ్రి, లోకంలోకి జారిపోకుండా స్థిరమైన విశ్వాసాన్ని, స్థిరమైన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. మీరిచ్చిన బహుమానం బిడ్డలు పొందుకోవాలని నిలబడేలా కృప చూపించండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మాదే పొరపాటు నా తండ్రి. మేం చేసిన తప్పు వల్ల ఇచ్చిన బహుమానాన్ని కోల్పోతున్నాం నా తండ్రి. దయగల దేవ, తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి. ఎవ్వరూ నా ప్రభు గర్భఫలాన్ని పోగొట్టుకోకుండా ఎవరెవరైతే నా తండ్రి మీ గర్భఫలం, మీ బహుమానం పొందుకున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి గర్భఫలాన్ని నా ప్రభు మీరు నిలబెట్టి నా తండ్రి నార్మల్ డెలివరీ అయ్యేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పినది, భర్తను కోల్పోయి ఎవరైతే బాధలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారు, కుటుంబ పోషణ ఎలా అని దుఃఖంలో ఉన్నారు, మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి మీ ఎడల విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ నా తండ్రి యవన కాలంలో భర్తను కోల్పోయి ఉంటే నా ప్రభు బిడ్డల లోకంలో పడిపోకుండా, పాపంలోకి జారిపోకుండా, పాపపు క్రియలు నా తండ్రి పాపపు తలంపులు వారిలోకి రానివ్వకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభు
మీ వైపు నా తండ్రి బిడ్డలు తిరగాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ ఆలోచనలు బిడ్డలో ఉండేలా కృప చూపించండి నా తండ్రి. వారికి కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నామయ్యా. ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి, దూర దేశాలకి పనుల కోసం వెళ్ళాలనుకుంటున్నారో నా తండ్రి, వీసా విషయంలో ఎవరైతే ఆటంకాలు అడ్డంకులు ఉన్నాయని నా ప్రభు ఇబ్బంది పడుతున్నారు, మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా. వారు వెళ్ళడం మీ చిత్తమైతే నా ప్రభు, వారి ముందున్న ఆటంకాలు తొలగించి క్షేమంగా బిడ్డలు నా తండ్రి వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. ఎక్కడైతే నా ప్రభు బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉన్నారో నా తండ్రి, పనుల కోసం నా తండ్రి వెళ్ళారు, నా ప్రభు చదువుల కోసం వెళ్ళారు, ఉద్యోగాల కోసం వెళ్ళారు, బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశం కాని దేశం నా తండ్రి, ఎవరు వారికి తోడుగా ఉండరు, ఎవరు వారి నా ప్రభు వారితో నా తండ్రి కలిసి ఉండలేరు నా తండ్రి. కానీ మీరు మాత్రమే ఉండగలరయ్యా. ఎల్లప్పుడూ మీరు మాత్రమే బిడ్డలకు తోడుగా ఉండగలరు నా తండ్రి. మీకే స్తోత్రమయ్యా. బిడ్డలు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ఇంత దూరం నుంచి నా ప్రభు బిడ్డలు అంత దూరం కుటుంబాన్ని, బిడ్డలు అందరిని విడిచిపెట్టి వెళ్ళారంటే ఎంత కష్టం వచ్చిందో కదా నా ప్రభు, మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకు ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతే దయతో క్షమించి నా తండ్రి. ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా వారు చేయదగిన పనికి నా ప్రభు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి, వారు చేయలేనంత భారం నా ప్రభు వారి మీద వెయ్యకుండా నా తండ్రి, ఇదిగో నా కింద పనికిచ్చి పనిచేయడానికి వచ్చారు కదా, వారికి ఇంత పని చేపిస్తాను అనే మనసు నా ప్రభు, కఠినమైన హృదయం యజమానులకు రానివ్వకుండా నా తండ్రి బిడ్డల మీద జాలి దయ కలిగించమని అడుగుచున్నామయ్యా. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు యజమానులకు ఇవ్వండి నా తండ్రి. వారి మీద దయ కలిగించండి అయ్యా. వారితో కలిసి పనిచేసే వాళ్ళు కూడా బిడ్డల మీద దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధాలు జరిగే దగ్గర ఎక్కడైతే మీ బిడ్డలు ఉన్నారో నా తండ్రి, ఆ యుద్ధాల వల్ల అమాయకమైన ప్రజలు నా ప్రభు బిడ్డలు మరణించకుండా, ఎలాంటి గాయాలు బిడ్డలకు రానివ్వకుండా అవ్వనివ్వకుండా వారి చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు వారు చేస్తున్న పని నా తండ్రి త్వరగా ముగించుకుని, ఎంతవరకు గడువు నా ప్రభు పెట్టుకున్నారు ఆ గడువు ముందే నా ప్రభు బిడ్డలు నా తండ్రి పని ముగించుకొని మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. యుద్ధాన్ని ఆపగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి దేశాన్ని మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు చదువుల కోసం ఎవరైతే వెళ్ళారో నా తండ్రి, ఎన్నో అప్పులు చేసుంటారో నా తండ్రి, బిడ్డల నా ప్రభు దేశం కానీ దేశంలో బిడ్డలు ఇబ్బంది పడకుండా కష్టపడి చదివే మనసుని బిడ్డలకు అనుగ్రహించిన మంచి జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి చదువు అయిపోయిన తర్వాత మీ చిత్తంలో నా తండ్రి మంచి కంపెనీలో నా ప్రభు ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ కృప లేకుండా, మీ చిత్తం లేకుండా మా వల్ల ఏది కాదు కదా నా తండ్రి. మా సొంత జ్ఞానంతో ఏది మేము సాధించలేమయ్యా. మీరు మా ముందు ఉంటేనే, మీరు బిడ్డలకు తోడుగా ఉంటేనే, ఆ ఉద్యోగాలు మీరిస్తేనే నా ప్రభు మీకే స్తోత్రం నా తండ్రి. ఏ ప్రమాదాలు, ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు, ఏ అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచె వేసి త్వరగా మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల
బిడ్డలలో ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.